వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో అయితే డీటెయిల్గా సాటర్డే ఫస్ట్ ప్రోమో గురించి డీటెయిల్గా దీంట్లో ఉంటుంది మామ. ఆల్రెడీ రెండు మూడు ప్రోమోలు వచ్చినాయి. ప్రోమో 1 ఒక ప్రోమోలో ఒక వీడియోలో చేసేసి 2, 3, 4 ఒక ప్రోమోలో చేద్దాం, ఒక వీడియోలో చేద్దాం ప్లాన్లో ఉన్నాను మామ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఏం ప్రోమోను బట్టి నాకేం అర్థమైంది, అసలు ఏంట్రా బాబు తనుజ గారిని లేపాల్సింది పోయి పాతాళానికి తొగ్గేస్తున్నారు ఏంట్రా బాబు అన్న మాటలు నాకు సార్ ఎందుకు అన్నారు. దాని తర్వాత ఇమాన్యుల్ని, డీమాన్ పవన్ని, భరణి గారిని లేపి దివ్య కరెక్టా తనుజ కరెక్టా, డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ ఎవరు కరెక్ట్ అని చెప్పి నాకు సార్ అడిగిన మాటలు అసలు గూస్ బంప్స్ వచ్చేసినాయి మామ. నాకైతే కనుక తనుజ గారు ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడొద్దు. చూస్తే కనుక మీ అందరికీ గడగడగడగడ గుడుంబ శంకర అయిపోద్ది అనమాట. సో మెయిన్గా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మామ. ఈ రోజు నుంచి సాటర్డే సండే ఎపిసోడ్స్ మారి మోగిపోతాయి మన ప్రోమో మన వీడియోస్లో అయితే కనుక. ఏం మాత్రం లేదురా బాబు, నీ అమ్మ తగ్గేద్దాలి అన్న రేంజ్లో అయితే కనుక నేనైతే డీటెయిల్గా ఉన్నదానికన్నా కొంచెం యాడ్ చేసి మరి చెప్తాను. ఆ ఎంతూజియాజం లేకపోతే చూడడానికి ఇంట్రెస్ట్గా ఉండదు మామ. ఓకేనా? పుట్టండి మీరు లైక్ల వర్షం కురిపించాలి, లేకపోతే న్యాయం ఉండదు ఈ వీడియోకి అయితే కనుక. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం మామ. ప్రోమో అయితే స్టార్ట్ చేసేదానికన్నా ముందు నాకు సార్ అయితే వచ్చి రాగానే నేను అనుకున్నదే దివ్య నిఖిత గురించి, తనుజ గురించి టేక్ 1లో అయితే కనుక వీళ్ళకైతే కనుక మారు మోగిపోద్ది, మోత మోగిపోద్ది నాకు సార్ల చేతిలో అని అనుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్గా అదే జరిగింది. నాకు సార్ వచ్చారు, తనుజాను నుంచోబెట్టారు. ఏమ్మా తనుజ, నీకు కళ్ళు నెత్తికెక్కి నీ కెప్టెన్ అవ్వగానే అనగానే లేదు నాకు సార్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ తను అంది, నేను అనాల్సి వచ్చిందని చెప్పి డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్ అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చింది. దీని తర్వాత మన సార్ నాకు సార్ అయితే కనుక తెలుసుగా అక్కడ ఆడియన్స్ని అడుగుతారు, అక్కడ హౌస్ మేట్స్ని అడుగుతారు, అందరినీ అడుగుతారు. వీళ్ళిద్దరు చెప్పిందో న్యాయమైనా ఉంటే ఓకే, లేకపోతే నాకు సార్ డెసిషన్ వేరేలా ఉంటుంది. అదంతా మనకంతా తెలిసిందే. సో తనుజ గారితో మాట్లాడిన తర్వాత మన నాకు సార్ అయితే కనుక అక్కడ లోపల ఉన్న హౌస్ తోటి కంటెస్టెంట్స్ని అడిగారనమాట. దీంట్లో అడిగింది డీమాన్ని, భరణిని, ఇమాన్యుల్ గారిని. ఇమాన్యుల్ చాలా తెలివిగా ఆన్సర్ ఇచ్చాడబ్బా, మామూలు తెలివి కాదు. ఇమాన్యుల్ అడిగితే నాకెందుకో ఇక్కడైతే సిచ్యువేషన్లో తనుజానే కరెక్ట్ అనిపించింది సార్ అని చెప్పి అన్నాడు. నీ అమ్మ నువ్వు ఏంట్రా బాబు చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నావు, నిన్నేమో సంజనా విషయంలో సేఫ్ గేమ్ ఆడి నువ్వు అక్కడేమో అనిపించుకున్నావు, మళ్ళీ ఈ రోజు కూడా అనిపించుకున్నావు అన్నట్టుగా నాకైతే అనిపించింది. దీని తర్వాత డీమాన్ పవన్ అడిగితే అసలు గొడవంతం జరగడానికి కారణం దివ్యానికి కదా సార్ తనుజాని అని చెప్పాడు. భరణి గారు ఆబ్వియస్లీ మీ అందరు తెలిసిందేగా, అక్కడ దివ్య తప్పేం లేదు సార్ అని చెప్తారనమాట. ఆ గొడవంతా మన ఇమాన్యుల్ ఏం చెప్తారు చూడండి, ఆ సిచ్యువేషన్లో గొడవ జరగడానికి దివ్య నిఖితానే కారణం సార్, తప్పే ఉన్నట్టు నాకు అనిపించింది సార్ అని చెప్పి అనగానే నాకు సార్ అయితే కనుక తనుజాని లేపి నువ్వు కెప్టెన్ అయితే నీ కళ్ళు నెత్తినికి ఎక్కినయ్యా, నువ్వు అలా చేస్తే కనుక నువ్వు ఇక బిగ్ బాస్ హౌస్లోనే ఉండవు, నిన్నైతే కనుక పాతాళానికి తొక్కేసేలా ఉంటుంది, నీ గేమ్ కూడా అలాగే ఉండిపోద్దని చెప్పి నాకు సార్ అయితే కనుక ఫుల్ సీరియస్ అయ్యారు మామూలు సీరియస్ అవ్వలేదన్నమాట. ఇక్కడ ఖచ్చితంగా ఎపిసోడ్ మొత్తం తనుజాకి మోత మోగిపోయింది అన్నట్టుగా ఉంది మామ. అసలు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరైతే కనుక సాటర్డే ఎపిసోడ్ చూడండి. సాటర్డే ఫుల్ ఎపిసోడ్ చూసి అసలు ఏంట్రా బాబు, ఇప్పుడు నేను ప్రోమో చూసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా, నిజంగా నేను తప్పు మాట్లాడి ఉంటే కనుక నేనైతే కనుక ఫుల్ ఎపిసోడ్లో ఖచ్చితంగా కరెక్ట్ చేసుకుంటాను. నా మిస్టేక్స్ ఏమైనా ఉంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ప్రోమో చూస్తుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి మామ. ఖచ్చితంగా ఈ మిస్టేక్లో తనుజ మిస్టేక్ ఉందా, దాని తర్వాత ఇది దివ్య నిఖిత గారి మిస్టేక్ ఉందా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. బట్ ఇక్కడ 1 మోర్ క్వశ్చన్, ఇక్కడైతే కనుక దివ్య నిఖిత ఖచ్చితంగా ఈ వీక్ ఎలిమినేట్ అయిపోవడానికి 99.9% ఛాన్సెస్ ఉన్నాయి. సో యాక్చువల్లీ తనుజ అంత పవర్గా మాట్లాడకుండా ఉంటే ఇదంతా జరిగేది కాదు మామ. తనుజ అయితే కనుక నిజంగా గజ్జిగా తనైతే కనుక అంత మనసులో పెట్టుకొని కావాలని చెప్పి రెచ్చగొట్టి దివ్యాని అయితే కనుక ఎలాగో వెళ్ళిపోతుందని చెప్తాను గెస్ చేసి రెచ్చగొడతాం, ఏదైతే అదవుద్దని చెప్పి రెచ్చగొట్టి తనుజ తప్పే ఇక్కడ 100%. నాకు సార్ కూడా అదే చెప్తారని చెప్పి నేను హోప్తో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో దీని తర్వాత ఈ వీక్ సాటర్డే కొంచెం ఎమోషనల్గా కూడా ఉండబోతుంది. హౌస్లో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే 9 మెంబర్స్ ఉన్నారో, సో ఈరోజు 4 మెంబర్స్, మేబీ నేను అనుకో రేపు 4 మెంబర్స్, రేపు 4 ఫ్యామిలీస్కి ప్లాన్ చేస్తానని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈ రోజు అయితే కనుక స్టిల్ ఇప్పటి వరకు నేను చూసిన దాన్ని బట్టి కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చారు, దాని తర్వాత నాగబాబు గారు వచ్చారు భరణి గారి కోసం. దీని తర్వాత దివ్య నిఖిత గారి ఫ్యామిలీ కూడా రావడం జరిగింది అనమాట. అండ్ ఇమాన్యుల్ కోసం మన వాళ్ళ అన్నయ్య గారు వస్తారనమాట. సో ఈ ఫ్యామిలీస్
ప్రోమోస్ నేను ఆల్రెడీ చూశాను మామ. దీని మీద కళ్యాణ్ వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు మంచి మంచి వర్డ్స్ మాట్లాడారు మామ. యాజ్ ఏ ఫాదర్గా ఆయన ప్రౌడ్ మూమెంట్ అనే సిచ్యువేషన్ అది. నేను నెక్స్ట్ ప్రోమోలో చేస్తాను అది డీటెయిల్గా. సో ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తాను మామ. నేనైతే కనుక నెక్స్ట్ వీడియోలో అందరికీ ఒక సామాన్యుల కుటుంబం నుంచి ఊహించలేని ఎత్తికి ఎదిగిన కొడుకును చూసి తండ్రి ఒక స్టేజ్ మీద, ఒక నేషనల్ స్టేజ్ మీద నుంచొని మాట్లాడేటప్పుడు తండ్రి యొక్క ఫీలింగ్స్ ఎలా ఉంటాయి, కొడుకు ఎలా ఫీల్ అవుతాడు ఏంటని చెప్పి ఆ వీడియో డీటెయిల్గా చెప్తాను. ఓకేనా, వెయిట్ అండ్ సీ. మంచిగా వీడియో అయితే కనుక ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ప్రిపేర్ చేస్తాను, థంబ్నెయిల్ ప్రిపేర్ అవుతుంది. ఓకేనా మామ, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి ఇప్పటిదాకా వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.